పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం. డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి వారు డిక్లేర్ చేశారండి. సో మన ధ్యానులందరికీ కూడా ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటామండి. మరి ఈరోజు ఈ పండుగని మనందరం సెలబ్రేట్ చేసుకోవడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకుందామండి. నమస్తే సార్. సార్, మనకి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని కూడా ఉంది సార్. అది అసలు ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాన్ని అసలు ఏ రోజున జరుపుకుంటున్నారు, ఏంటి సార్ అది అసలు? ఎప్పుడైతే మనము ధ్యానం గురించి అవగాహన అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. యాక్చువల్గా ఆ ధ్యానం అనేది మన భారతదేశ సంప్రదాయంలో, హిందూ సంప్రదాయం, బౌద్ధ సంప్రదాయంలో మొదటి నుంచి ధ్యానం వస్తూ ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి. అయితే ఎప్పుడైతే ఇది ప్రచారం ఎక్కువైపోయిందో ఈ 1970s నుంచి ధ్యాన గురువులు, ధ్యాన ప్రచారకర్తలు వాళ్ళు ఈ ఐక్యరాజ్య సమితిని దీని ప్రచారాన్ని అంటే విశ్వశాంతి కోసం, ప్రపంచంలో ఉన్న దేశాల మధ్య సఖ్యత కోసం, సామరస్యం కోసం ఇది పెట్టాలని 1970s నుంచే ప్రయత్నం చేస్తున్నారు. 1970s, 80s చాలామంది తీర్మానం చేయాలని ప్రపోజ్ చేశారు. 90s కూడా చేశారు. అయితే ఇదే విధంగా ఒక విలియమ్స్ అనే ఒకతను అమెరికన్, అతను ఒక మెడిటేటర్ మాస్టరు. అతను మెల్లమెల్లగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇంటర్నెట్ మాధ్యమం వచ్చిందో అప్పటి నుంచి, అంటే అరౌండ్ 2011 నుంచి అతను అన్ని దేశాలలో కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని ఆన్లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అతనికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉండడం వల్ల అన్ని కంట్రీస్లలో 2017లో మొట్టమొదటిగా May 21కి ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే, ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మెడిటేషన్ సెలబ్రేట్ చేశాడు ఆయన. ఆ తర్వాత మెల్లగా చేస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు భారతదేశంలో మెడిటేషన్కి చాలా వాల్యూ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ధ్యానానికి చరిత్ర ఉంది కాబట్టి భారతదేశం కూడా ఈ దిశలో ప్రపంచ దేశాలు, మిగతా దేశాలతో కలిపి రెజల్యూషన్ కోసము ప్రయత్నం చేస్తూ ఉండే 2022లో ఒక వరల్డ్ మెడిటేషన్ జరపాలని అయినప్పుడు మన నరేంద్ర మోడీ గారు న్యూయార్క్ వెళ్ళి ఈ UN ఐక్యరాజ్య సమితిలో పెద్ద 25,000 మందితోటి ఒక ధ్యాన మెడిటేషన్ ప్రోగ్రాం చేశారు. దాంట్లో ఆయన పాల్గొని ప్రపంచ ప్రజలందరూ కూడా యోగాతో పాటు ధ్యానం కూడా చేయాలని ప్రచారం చేశారనమాట. అది తర్వాత మనకు అక్కడ ఉన్న పర్వతనేని హరీష్ గారు, ఆయన తెలుగు అతనే, ఆయన రిప్రజెంటేటివ్, ఆయన కూడా ధ్యానం గురించి మన యొక్క కాన్సెప్ట్ ఏంటి, మన హిందూ ధర్మం ఏమంటుంది, వసుదైక కుటుంబం ఉంటుంది. ఆ వసుదైక కుటుంబం కాన్సెప్ట్ తోటి మనం విశ్వశాంతి కోసం ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం జరపాలి అని ఒక ప్రొక్లమేషన్ చేయాలి అని ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అప్పుడు 2022లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. కానీ రీసెంట్గా లిచిస్టన్ అని ఒక చిన్న దేశం ఉంది, ఆ దేశం వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే భారతదేశం సెకండ్ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, బర్మా, మంగోలియా, తర్వాత మొరక్కో, తర్వాత స్విట్జర్లాండ్, ఈ మంగోలియా, ఇలాంటి ఒక 10-12 దేశాలు బలపరిచిన తర్వాత 193 దేశాలు ఉంటే 193 దేశాలు ఏకగ్రీవంగా ఒప్పుకొని పాస్ చేశారనమాట. ఆ తీర్మానం చేశారు. ఎప్పుడు 6 డిసెంబర్, అంటే ఇవాళ ఎన్నో తారీఖు మనకు, ఈరోజు 9, అంటే 3 రోజుల క్రితం డిక్లేర్ చేసి ఈ సంవత్సరమే మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 నాడు అబ్జర్వ్ చేసుకోవాలి. మన భారతదేశ ప్రభుత్వం కూడా కొన్ని చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఎలాగో పత్రిజీ గారు 21 డిసెంబర్ నుంచే ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, ధ్యాన యాగాలు చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు మనం ఇది కూడా పండుగగా దీన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సార్, జ్ఞానులకి చూపు అనేది చాలా ముందుకుంటది అంటారు సార్. అంటే ఈ క్షణాన్నే కాదు, కొన్ని ఏళ్ల తర్వాత కూడా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పగలరు సార్. అంటే మనకి 21st వరల్డ్ మెడిటేషన్ డే అవ్వడానికి మనం గత కొద్ది సంవత్సరాలుగా మనం కట్తాల్ కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగాలని చెప్పి, యజ్ఞాలని చెప్పి ఇదే డిసెంబర్ 21 నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే సార్ యొక్క విజన్ అంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజు ఈ రకంగా ప్రకటించబడుతుంది అని చెప్పి సార్ ముందే గ్రహించి పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా మెయిన్గా ఏంటంటే మనము
ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అది కరెక్ట్గా సర్కిల్లో తిరగకుండా ఒక ఎలిప్టికల్ షేప్లో తిరుగుతుంటుంది. ఎలిప్టికల్ షేప్లో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే 4 రోజులు ప్రపంచం ఉన్న 365 రోజులు 2 రోజులేమో విషవత్తులు అంటారు, అంటే పగలు సమానం రాత్రి సమానం ఉంటాయి. రెండోమో సోలిస్టిసెస్ అంటే అయనాతాలు అంటారు. అయనాతాలు అంటే ఇప్పుడు అత్యధిక పగటి కాలం ఉన్నది 21 జూన్ ప్రపంచంలో. కాబట్టి అప్పుడు ఫస్ట్ మోదీ గారు దాన్ని 21 జూన్ని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకున్నారు. కరెక్ట్గా 6 నెలల తర్వాత అతి దీర్ఘమైన రాత్రి 21 డిసెంబర్. మన ధ్యానానికి రాత్రి అనుకూలం కాబట్టి మన పత్రిజీ గారు ధ్యాన మహాయాగాలు ఏవి అన్నీ కూడా 21 నుంచి స్టార్ట్ చేశారు ఈవినింగ్. సో అదే పర్వతనేని హరీష్ గారు మన శాశ్వత ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో ఆయన ఈ 21st డే కావాలని ఫైట్ చేశాడు. ఎందుకోసం ఫైట్ చేశాడంటే ఇదనమాట, ఏంటంటే ఆ రోజు లాంగెస్ట్ నైట్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన హిందూ సంప్రదాయంలో ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది, అంటే మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మనం ధ్యానం ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. సో అని ప్రపంచం యొక్క అన్ని దేశాల మధ్య సామరస్యం కోసం, సౌభ్రాత్రం కోసం, సంఘర్షణ లేకుండా ఉండడం కోసం, ప్రపంచ ప్రజలందరూ మానసిక ఒత్తిడిని, మానసిక ఆందోళన తగ్గించుకోవడం కోసం, మానసిక ఆరోగ్యం తర్వాత శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవడం కోసం, ఆత్మాధికంగా ఎదుగుదల కోసం, ఇలాంటి చాలా మల్టిపుల్ పర్సన్స్ కోసం పెట్టాలని మన ఈ పర్వతనేని హరీష్ గారు పట్టుబట్టారు. సో దాన్ని వాళ్ళ మిగతా దేశాలు కూడా బలపరిచారు. కాబట్టి మనం 21 డిసెంబర్ మనం ఈ అంటే మొదటి ప్రపంచ దినోత్సవం ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాలు అయింది. అయితే ఆయన పర్వతనేని హరీష్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎందుకు దినోత్సవం చేయాలా, లేకుంటే చేసుకునేటోళ్ళు చేసుకుంటారు కదా అని కొన్ని కంట్రీస్ అంటే ఆయన ఒకటే, మీరు ఒక 10 సంవత్సరాల క్రితం 2014లో యోగా అంటే కొంతమందికే తెలుసు, కానీ మీరు ఎప్పుడైతే అంతర్జాతీయంగా అయితే ఐక్యరాజ్య సమితి ప్రపంచ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ చేయడం వల్ల ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు మెడిటేషన్ డే డిక్లేర్ చేస్తే 5-10 సంవత్సరాల్లో పూర్తి అన్ని దేశాలలో ఉన్న ప్రజలు కూడా చాలామంది ధ్యానులై ఆ ధ్యానులు కావడం వల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుంది, విశ్వశాంతి అని ఆయన కాన్సెప్ట్ చెప్పాడనమాట. ఎందుకోసం అంటే హిందూ సంప్రదాయం ప్రకారం మనది ఏంటంటే వసుదైక కుటుంబం, అంటే ప్రపంచమంతా నా కుటుంబం. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితో మీరు చెప్పినట్టుగా మనకి హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఉత్తరాయణంలోనే మనకి శ్రీరామనవమి కానివ్వండి, పిల్లలకి అక్షరాభ్యాసం కూడా ఈ టైంలోనే చేస్తారు. సరస్వతీదేవి పూజ కూడా ఈ టైంలోనే వస్తుంది మనకి. సార్ ఇప్పుడు మోడీ గారు మనకి ప్రధాని సార్, అంటే ఒక మెడిటేటర్ ప్రధాని అవ్వడం వల్ల అతని రోల్ కూడా ఉందంటారా సార్? అవును. ఇప్పుడు ఆయన ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక యోగా మాస్టరు, ఒక మెడిటేటర్, డీప్ మెడిటేషన్. ఆయన ఏ రోజైనా ప్రతిరోజు 3:30కి లేచి యోగా చేయడము, తర్వాత ఈ ధ్యానం చేయడం అయిన తర్వాతనే అతను వేరే పనులు చేయగలుగుతున్నాడు. ఆయన మనలాగా 8 గంటలు నిద్రపోవట్లేదు, 4 గంటలు నిద్రపోతాడు. సో అందుకని ఎప్పుడైతే యోగా ధ్యానం చేస్తారో మానసిక ప్రశాంతత ఉండి ఏకాగ్రత పెరిగి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తోడ్పడుతుంది. కాబట్టి ఆయన ఏమంటుండే, మిగతా అందరూ కూడా దాన్ని తీసుకోవాలి. తర్వాత ఆయన ఇంకా ఏమన్నాడంటే, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఇదే సంవత్సరం స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే ప్రతి స్కూల్లో, తర్వాత ప్రతి కళాశాలలో, ప్రతి ప్రభుత్వ ఉద్యోగ సంస్థలలో, ఫ్యాక్టరీస్లలో ధ్యానం చేయించాలని. అది వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇంకో సంవత్సరంలో వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే వాళ్ళు మానసిక ఒత్తిడి ఉండదు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. మనము జపాన్లో అది ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, లేకుంటే ఏదైనా ఆర్గనైజేషన్ కావచ్చు, అక్కడ అందరూ గేట్లో ఎంటర్ అయిపోయిన తర్వాత అందరూ ఒక చోట అసెంబ్లీ అయ్యి ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు మనం స్కూళ్ళల్లోని, కాలేజ్లోని అందరికీ కూడా మెడిటేషన్ చేయమని చెప్తున్నాం సార్. అంతేకాకుండా దానికోసం ప్రత్యేకించి మనం ఒక డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. అసలు ఏంటి సార్ ధ్యానం తాలూకా గొప్పతనం, అది చేస్తే మనకు కలిగే లాభాలు ఏంటి సార్? ఎందుకు ధ్యానానికి అంత ప్రాధాన్యత? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి
పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు ప్రతిరోజు అతనికి 60,000 ఆలోచనలు వస్తాయి. 60,000 ఆలోచనలను నియంత్రించలేకపోతాడు. దాంట్లో వ్యర్థపు ఆలోచనలు 80 నుంచి 85% ఉంటాయి ఒక రోజుకి. సో దానితోటే సతమతం అయ్యి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాడు, సరైన చదువుకోలేకపోతాడు, సరైన వ్యాపకం చేయలేకపోతాడు, సరైన ఉద్యోగం చేయలేకపోతాడు, కుటుంబ రిలేషన్స్ సరిగా మెయింటైన్ చేయలేకపోతాడు, స్నేహితులతో ఇవన్నీ. అంటే ప్రతి ఒక్క చర్యలో ఈ ఆలోచనలు ఒక భాగం ఉండి మన సబ్కాన్షియస్ మైండ్ ఆర్ అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నదో ఉపచేతన మనసు, తర్వాత అచేతన మనసు ఉంది కదా, అది మనం ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనం ఒక పని చేయాలనుకుంటే ఇంకో పని చేస్తుండే, అంటే మన చేతన మనసుని పూర్తిగా తన జడ్జిమెంట్ ప్రకారం చేయనీయదు. సో అందుకని మనకు మన మీద మానసిక నియంత్రణ కావాలంటే సబ్కాన్షియస్ మైండ్ అంటే అచేతన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలంటే ధ్యానం, అంటే మనసుని నియంత్రణ చేయడం అంటే ధ్యానం. ధ్యానం అంటే అర్థం ఏంటి? ధ్యానము అంటే ధ్యానము అంటే మనసుతో చేసే ప్రయాణం. మనసుతో ప్రయాణం చేస్తూ ఏం చేయాలి? ప్రయాణం చేసి అది చెప్పినట్టు మనం వినకుండా మనం చెప్పినట్టు మనసు వినేటట్టు చేసుకోవాలి. అది చెప్పుకోవాలంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అంటే అదే ధ్యానం. ధ్యానం అంటేనే మెడిటేషన్. మెడిటేషన్ అనేది ఒక పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ నుంచి మెడిటేటివ్. మెడిటేషన్ అంటే హీలింగ్. అంటే మానసిక ఒత్తిడితోటి శారీరక ఒత్తిడి ఉన్నప్పుడు హీలింగ్ కోసం, అంటే దాన్ని మంచిగా చేసుకోవడం కోసం కనిపెట్టిన దానికే ధ్యానానికి ఆ పేరు పెట్టారు, లాటిన్. అది ఇంగ్లీష్లో ఆ పేరు వచ్చింది. మనం పెట్టిన సంస్కృతం పేరు మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆలోచన రహిత స్థితి కోసం అది ఎంతంటే ఇప్పుడు విద్యార్థులకి ఏకాగ్రత కావాలి, శ్రద్ధ కావాలి, పుస్తకాల మీద ఆసక్తి కావాలి, సబ్జెక్ట్ నుండి తెలుసుకోవాలని ఒక జ్ఞానము ప్రజ్ఞను ఇంప్రూవ్ చేసుకోవాలి. వీటన్నిటికీ మంచి ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. అదే ఆఫీస్లో సరిగా పనిచేయాలి, కుటుంబంలో సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అందుకని ప్రతి వాళ్ళకు కూడా ఇది ధ్యానం అనేది అవసరం. ఈవెన్ ముసలి వాళ్ళకి కూడా వాళ్ళ వయసులో ఎన్నో చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి, కానీ ఆ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం, రోగాలు రాకుండా ఉండడం కోసం ధ్యానం చేయాలి. ఇప్పుడు తర్వాత లేడీస్కు 50 years వచ్చేవరకు వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవి వస్తుంటాయి, ఓబెసిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వాటికి కూడా మెయిన్గా ధ్యానం వల్ల వాటిని తగ్గించుకోవచ్చు అనమాట. సో అందుకని ఏంటంటే ధ్యానం వల్ల రకరకాలమైన లాభాలు ఉంటాయి. కాబట్టి తర్వాత ఆ అవసరాలు మనుషులకు ఉండే అవసరాలు, తర్వాత వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తుంది. కాబట్టి మనం ఈ ధ్యానానికి చాలా ప్రాముఖ్యత అనేది మన భారతదేశంలో కాకుండా అన్ని దేశాలలో కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. భారతదేశంలో అయితే ప్రాచీన కాలం నుంచి, అంటే 4-5 వేల సంవత్సరాల క్రితం ఉన్న గ్రంథాలలో కూడా మనం ధ్యానం గురించి ఉంది, ధ్యానం గురించి చెప్పబడింది అనమాట. అయితే ఇప్పుడు మనం భౌతిక లాభాల గురించి చూస్తే మనకు మెయిన్గా చాలామంది టెన్షన్ తోటి రక్తపోటు అంటే హై బీపీ ఉంటుంది. అది ఈజీగా ధ్యానం చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందికి వ్యక్తిగత ప్రాబ్లమ్స్, తర్వాత పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు, ఇన్సోమేనియా అంటారు. గాఢ నిద్ర పట్టడానికి ఈ ఒక ధ్యానం మంచిగా పనిచేస్తుంది. తర్వాత కొంతమందికి రెస్ట్లెస్గా పనిచేస్తుంటారు, విశ్రాంతి ఉండదు. దాంట్లో ధ్యానం వల్ల, యోగ నిద్ర వల్ల వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. తర్వాత ఇంకేంటంటే మనిషి రోగం ఎందుకోసం వస్తుంది? ఇప్పుడు కరోనాలో కొంతమందికి చాలా తీవ్రతగా వచ్చి చనిపోవడం, లేకుంటే పర్మనెంట్గా డిజేబుల్ కావడం జరిగింది. కొంతమందికి ఏమీ కాలేదు, కరోనా వచ్చింది పోయింది. అంటే ఎందుకు అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది. అంటే ఈ ధ్యానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది అనమాట, వృద్ధి చెందుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మానసిక ఒత్తిడి. మెయిన్గా ఇప్పుడు మనం ఏంటంటే మానసిక లాభాలు చూస్తే మెయిన్గా ప్రతి మనిషి మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, పాస్ట్లో ఇలా జరిగింది అని ఎప్పుడు ప్రతి నిమిషం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు. తర్వాత భూతకాలం నుంచి మానసిక ఒత్తిడి ఇది జరిగింది. కాబట్టి ఆ రెండింటిని పనిచేసి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మైండ్ఫుల్ మెడిటేషన్ అంటే బుద్ధిపూర్వకత మెడిటేషన్, జాగృతకమైన మెడిటేషన్, ధ్యానం అంటే ఏంటంటే ప్రజెంట్ మూమెంట్నే గమనిస్తున్నాం. అంతకంటే ఒక నిమిషం ముందు ఏం జరిగింది, ఒక నిమిషం తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి పట్టించుకోము. ఎప్పుడైతే అలాంటి ఉన్నప్పుడు మీకు చాలా ఏకాగ్రత వస్తుంది, ఏ పని మీద శ్రద్ధ వస్తుంది, అది ఏ పని మీద ఆసక్తి తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అది దోహదపడుతుంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. చదువు కానీ, ఉద్యోగం కానీ, తర్వాత ఇంట్లో ఉన్న రిలేషన్స్ కానీ, ఈ ఏకాగ్రత అనేది ధారణని ఇంప్రూవ్ చేసుకోవడానికి ధ్యానం పనికి వస్తుంది. ధారణతోటే ధ్యానం వస్తుంది అనమాట. తర్వాత ఏదైనా ఒక పాయింటెడ్నెస్,
పాయింటెడ్ మెడిటేషన్ అంటే ఒక పాయింట్ మీద మనం చేస్తుంటే దాని మీద శ్రద్ధతోటి తర్వాత దృష్టి పెట్టుకొని చేస్తాం. ఈ కార్యాన్ని నేను సాధించాలి అలాంటప్పుడు సంకల్ప ధ్యానం చేసుకొని దాని మీద దృష్టి పెట్టుకొని 40 రోజులు 41 రోజులు మనం చేస్తాం అనమాట. తర్వాత స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్, నేను ఎవరిని, నేనేంటి అని తెలుసుకోవడం కోసం అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఒక మంచి వ్యక్తిగా ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి. తర్వాత ఎమోషనల్ కంట్రోల్ అంటే భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక లాభాలు ఏంటి అంటే స్పిరిచువల్ లాభాలు ఏంటి అంటే మనం ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ డీప్ మెడిటేషన్ పెడితే మనకి 2 వస్తాయి. ఒకటేమో కరుణ, జాలి, దయ మిగతా తన మీద మిగతా ప్రజల మీద. తర్వాత ఇంకోటి తదాత్మతం అంటే ఎంపతి నాట్ సింపతి. అంటే ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ షూస్లో మనం బూట్లు పెట్టుకుంటే ఎట్లా మనం కాళ్ళు పెడితే ఎట్లా అట్లే ఎదుటి వాళ్ళ కష్టాలలో మన కష్టాలుగా భావించినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం అనేది అది. తర్వాత ఆత్మాధికంగా స్పిరిచువల్గా ఎదుగుతూ ఉంటాడు అంటే సజ్జన సాంగత్యం చేస్తాడు, సాహధ్యాయం చేస్తాడు. తర్వాత ఒక 10 నిమిషాలు మెడిటేషన్ 20 నిమిషాలు అట్లా పెంచుకుంటున్న కొద్దీ స్పిరిచువాలిటీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత అతనికి కృతజ్ఞత, నిరాడంబరత, కృతజ్ఞత పెరుగుతుంది. ఎవరు ఏ చిన్న పని చేసినా కూడా కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేస్తుంది, గ్రాటిట్యూడ్. తర్వాత ఏంటంటే నిరాడంబరత, సింపుల్ జీవనం. తర్వాత సకారాత్మక దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఆ తర్వాత ఏంటంటే వ్యక్తి వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ గ్రోత్ అంటే వ్యక్తిగత వృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిత్వం ఇవన్నీ పెంపొందించుకోవడం ఆత్మాధికంగా లాభాలుగా ఉన్నాయి. ఇంకా ఇతర లాభాలు ఏంటంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్. ఎప్పుడైతే ఏజింగ్ అవుతున్న కొద్ది గ్రే మ్యాటర్ తక్కువ అవుతూ ఉంటుంది, ఆ గ్రే మ్యాటర్ని పెరుగుతూ ఉంటుంది. తర్వాత సెరోటిన్, తర్వాత ఇంకో ఏవైతే హ్యాపీనెస్ హార్మోన్స్ ఉన్నాయో అవి వృద్ధి చెందుతుంటాయి. తర్వాత భావోద్వేగాలు ధ్యానం చేయడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవును. తర్వాత భావోద్వేగాల నియంత్రణ అంటే ఎమోషన్స్ అంటే కోపం రావడం, లేకుంటే అసహ్యం కలగడం, జాలి, ఇట్లాంటి వాటి మీద నియంత్రణ ఉంటుందన్నమాట. తర్వాత వయస్సు అంటే లాంగవిటీ అంటే వయస్సును ఆయుష్ని పెంచుకోవచ్చు. ఏ విధంగా అంటే కణజాలాలు మనం ధ్యానంలో అంటే విపాసన ధ్యానంలో ఏమంటే కణాలను కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తాం. అప్పుడు ఏంటంటే కణాలు యొక్క ఒక్కొక్క కణం 7 రోజులు 8 రోజుల్లో ఖతమైపోయి ఇంకో కొత్త కణాలు వస్తుంటాయి కదా, అవి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. ఎక్కువ రోజులు ఉన్నాయి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఎక్కువ ఆయుష్ అవుతుంది అనమాట. అంటే మనం దీర్ఘాయుష్ కావడానికి కూడా ఇది మన మెడిటేషన్ అనే ధ్యానం అనేది పనిచేస్తుంది. తర్వాత జ్ఞాపక శక్తి, మెమొరీ పెంచుకోవడానికి చాలా మంచిగా పనిచేస్తుంది పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ. తర్వాత ఇంకేంటంటే ప్రతి ఒక్కడు రాగం కానీ ద్వేషం కానీ ఉంటుంది. అంటే ఈ మనిషి అంటే నాకు రాగం ఉంది, చాలా నేను ఇష్టపడుతున్నా, అంటే నాకు ద్వేషం ఉందని ప్రతి మనిషి ప్రతి విషయంలో జడ్జిమెంట్ చేస్తుంటారు, రాగంతో కానీ ద్వేషంతో. ఆ రాగ ద్వేషాల ముక్తి అయిపోతుంది అనమాట. నో క్రేవింగ్స్, నో అవర్షన్స్, నో రాగం ఉండదు, ద్వేషం ఉండదు, అంతా సమానం అంటే సమతాభావాన్ని పెంచుకుంటుంది. సమతాభావాన్ని పెంచినప్పుడు నాకు ఏమీ ఉండదు, ఏదైనా కూడా నేను ఒకే విధంగా నేను ప్రవర్తిస్తుంటాను కాబట్టి నాకు మన జీవితం అంతా సాఫీగా జరుగుతుంటుంది. తర్వాత కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఫిజికల్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాగ్నిటివ్ ఇంప్రూవ్స్ అంటే ఆలోచన శక్తి, గుర్తుంచుకునే శక్తి, అవగాహన చేసుకునే శక్తి. ఈ 3 శక్తి మనం వయసుతో తగ్గిపోతుంటాయి. ఆ 3ని మళ్ళీ మనం పెంపొందించుకోవచ్చు. ఫిజికల్ సెక్షన్ అంటే మన శారీరక విధులు. కొంతమంది ముసలి వాళ్ళు అయిపోయి నడవలేకపోతారు, తర్వాత కూర్చొని లేవలేకపోతారు, లేచిన తర్వాత లావుగా అయిపోతారు, తర్వాత డయాబెటీస్, ఇట్లాంటి ఏవైతే శారీరక విధులు తన పదును తాను చేసుకోలేకపోతారో ఈ మెడిటేషన్ ద్వారా మళ్ళీ అవి తిరిగి తెచ్చుకోవచ్చు. మీరు చెప్తూ ఉంటే మెడిటేషన్ తాలూకా లాభాలు అనేవి అనంతం అన్నట్టుగా చాలా. సార్, ఇంత గొప్ప ధ్యానం కోసం మరి మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఎలాంటి కృషి చేశారు? అది ఇప్పుడు మనం యాక్చువల్గా పిఎస్ఎస్ మూమెంట్లో మన ఈ పిరమిడ్ ఛానల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4.5 crores చూస్తున్నారు. నేను స్టాటిస్టిక్స్ చూసాను. అంతే ఇంత వాటి వెనక ఎవరున్నారు? బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారు. ఆయన ఎన్ని రోజుల నుంచి చేస్తారు? 1979లో స్టార్ట్ చేశాడు ధ్యానం మీద ప్రయోగాలు, పిరమిడ్ మీద ప్రయోగాలు. అంటే 79 అంటే 80 తీసుకున్నా కూడా అదొక 40, ఇదొక 4, ఇదొకటి 5, అంటే 43 సంవత్సరాలు ఆయన కృషి చేశాడు. 43 సంవత్సరాలు ఆయన ఏంటి తన జీవితాన్ని మొత్తం ధ్యానానికి అంకితం చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఫస్ట్ పిరమిడ్ సెంటర్ ఒకటి కర్నూలులో కట్టాడు. ఆ తర్వాత పిరమిడ్ మీద మ్యాగజైన్స్, ఆడియోలు, వీడియోస్ తీశాడు. పిరమిడ్ ధ్యానం ప్రచారం చేస్తూ పిరమిడ్ ధ్యానులుగా తయారు చేసి మాస్టర్స్ చేసి వాళ్ళతోటి వాళ్ళ ధ్యాన అనుభవాలు
చెప్పించడం పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళని ఆయన ఒక 50,000 నుంచి 1,00,000 పుస్తకాలు చదివి వాటి యొక్క ఎసెన్స్ తోటి మెడిటేషన్ వర్క్షాప్స్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే సీనియర్ మెడిటేషన్ మాస్టర్ ఏదైనా వాళ్ళతో పుస్తకాలు రాపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ధ్యాన చక్రాలు, ధ్యాన మహాయాగాలు, ధ్యాన యజ్ఞాలు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఒకే చోట కాన్సన్ట్రేషన్ కాకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చి వికేంద్రీకరణ, అంటే కేంద్రీకరణ కాదు వికేంద్రీకరణ. ఇప్పుడు మనం ఇక్కడ కడతాల్లో మెయిన్ సెంటర్ ఉంది, కానీ అలాగే బెంగళూరులో ఒక ఇంటర్నేషనల్ వ్యాలీ సెంటర్ ఉంది, అలాగే ఏలూరు భీమవరం దగ్గర మనకి ఇది ఏది గౌతమి వశిష్ఠది ఉంది, అలాగే వైజాగ్ అరకు దగ్గర ఏముంది ప్రకృతి వ్యాలీ ఉంది, ఇంకో దగ్గర ఏంటి ఓంకారం ఉంది. తర్వాత అట్లా అంటే రకరకాల అట్లా కాకుండా తర్వాత అన్ని దేశాలు ఆల్మోస్ట్ ఒక 150 దేశాలలో మన సెంటర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే అంత ప్రచారం చేయడం ఒకే వ్యక్తి, అంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన, ఆయన ఒక ఆలోచన విధానం, తర్వాత అతను పాటించిన పద్ధతులు, సిద్ధాంతాలు. సో అలా అంటే ఆయన చేసిన కృషి అనేది ప్రపంచం కూడా గుర్తించింది. ఆయనకు ప్రపంచం గుర్తించి అతనికి ధ్యాన మీద ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు. తర్వాత చాలామంది ధ్యానం బ్రహ్మర్షి అనే బిరుదు ఇచ్చారు. తర్వాత ఇంకా అతన్ని ఒక ప్రవక్తగా, ధ్యాన ప్రవక్తగా గుర్తించారు. సో ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు ఆయన మన ముందు లేకపోయినా కూడా ఆయన ప్రతిపాదించిన ఆయన సంకల్పం ఏదైతే ఉందో ధ్యాన జగత్తు త్వరగా రాబోతుంది. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన ధ్యానం ఇప్పుడైతే ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వాళ్ళు 21వ తారీఖు నాడు ప్రథమ ప్రపంచ ధ్యాన దినోత్సవం నాడు శపథం తీసుకోవాలి. ఏమని? పత్రిజీ యొక్క ఆశయమైన ధ్యాన జగత్తు, అహింసా జగత్తు, శాకాహార జగత్తుని సాకారం చేస్తాము. దానికోసం చాలామందిని ప్రచారంలో తీసుకొస్తాము, కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ మారుస్తాం. ఇలా ఒక సంకల్పం తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేసుకొని శపథం చేసుకుంటే డెఫినెట్గా మనకు ఎంతో తొందరగా మనకు ప్రపంచం అంతా ధ్యాన జగత్ అయిపోతుంది. చాలా బాగుంది సార్. ఇంత గొప్ప ధ్యానాన్ని పత్రి సార్ చాలా సరళంగా, సులభంగా అందరిలోకి తీసుకెళ్ళిపోయారు సార్. చాలా బాగుంది సార్. అంటే ఇలా మాట్లాడుతూ ఉంటే ధ్యానం కోసం ఇంకా మాటలు తగ్గుతూ ఉండవేమో సార్, ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి. సో మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే ఇంత గొప్ప డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం, అది కూడా పత్రి సార్ ఎప్పుడైతే మనకి ధ్యాన మహాయాగాలు స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజునే రావడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. సో ఇంత చక్కగా మా ప్రేక్షకులకి ఈ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసి ఎంతో సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రపంచ ధ్యాన దినోత్సవం కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.